ఈ డేట్స్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది ఆఫ్టర్ హీ బికెమ్ డీసీఎం. సో మీరు ఎలా మేనేజ్ చేశారు? ప్లస్ ముందు అనుకున్న కథ స్లైట్‌గా మార్చారు. సో పాత సీన్స్ ఏమైనాయి? కొత్త సీన్స్‌ని, పాత సీన్స్‌ని ఎలా మర్జ్ చేయగలిగారు? స్క్రీన్ ప్లే ఏమన్నా మారిందా? ఏమీ మారలేదు సార్ బేసిక్‌గా. బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏదుందో అదే చేస్తున్నాం. అంతే తప్ప డేట్స్ మేనేజ్మెంట్ అంటారా? డెఫినెట్‌గా డేట్స్ విషయంలో కొంచెం టైట్‌గా షెడ్యూల్ ఉండేది. బట్ అది ముందే తెలుసు. ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9:00 వస్తారు, 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటది. 9:00 రావాల్సిన హీరో సడెన్‌గా మధ్యాహ్నం 2:00 వచ్చారనుకోండి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. మాకు క్లియర్ కట్‌గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంతసేపు ఇది అని క్లియర్‌గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం. సో అసలు 18 గంటలు, 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో. అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు టక్కని ఓసారి మంగళగిరి వెళ్ళారు కదా వాళ్ళు షూటింగ్ అంటే లేదు నైట్ 9:00 ఫ్లైట్ దిగుతున్నారు, నైట్ షూటింగ్ పెట్టుకుని అనేవాడు. టక మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి